సెలవిచ్చాడంటే, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడని సెలవిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన విధంగానే ఆయన సమాధిని జయించి మృత్యుంజయుడై ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచినట్లుగా చరిత్రలో ఆధారాలున్నాయి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుకనే ఈ దినము ప్రపంచమంతా కూడా సెలవు దినం. ఎందుకు సెలవు దినమో చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రియ సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, దయచేసి గమనించండి. మేము మీకు చెబుతున్నటువంటిది ఏంటంటే సత్య సువార్త. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఏమిటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అంటే మనమందరూ కూడా యాత్ర, ఈ లోక యాత్ర విడిచి వెళ్లాల్సిందే. నువ్వు అవునన్నా కాదన్నా నీ చేతిలో నీ మరణం లేదు. ఆ తర్వాత ఎక్కడ పోవాలనేది కూడా నీ చేతిలో లేదు. అయితే ఇప్పుడుంది, నీ ప్రాణం పోకముందే, మనము ఈ భూయాత్ర ముగించక ముందే మన చేతిలో ఏముందంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం నీ ఎదుటే దేవుడు ఉంచాడు. ఏమిటి ఎలాగంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆ ప్రభుని యేసుక్రీస్తు ఎలాగ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, అదేవిధంగా మనం చనిపోయినా కానీ ప్రభుని యేసుక్రీస్తు తిరిగి బ్రతికిస్తాడు. ఇక మరణం ఉండదు. మనందరికీ తెలుసు, సకల శాస్త్రాలు, సకల ధర్మాలు చెబుతున్న విషయం ఏంటంటే, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ చావదు. అయితే ఈ ఆత్మను సృష్టించిన దేవుని యొద్దకు, ఆత్మస్వరూపి అయిన వాని యొద్దకు, సృష్టికర్త యొద్దకు మనమందరం ఆత్మస్వరూపులుగా వెళతాం. మనతో పాటు ఈ భూమి మీద ఏది మనతో రాదు, కానీ మనతో వచ్చే ఏంటో తెలుసా? మన క్రియలు. మనతో పాటు ఈ భూ సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, ఇల్లు, బంధువులు, బాంధవ్యాలు ఇవన్నీ ఏవి కూడా మనతో రావని బైబిల్ సెలవిస్తుంది. మనతో పాటు వచ్చేది మన క్రియలు మన వెంటనే వస్తూ ఉంటాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. మనం దేవునితో జరిగించినటువంటి ప్రతి కార్యమును బట్టి మనం ఆ తీర్పు దినాన దేవుని దగ్గర మనం లెక్క అప్పు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సందేశం వింటున్నా నా ప్రియ సహోదరులారా, మేము కూడా ఒకనొకప్పుడు మా అపరాధములు, పాపముల్లో ఇలాగే చనిపోతే నరకానికి పోవాల్సిన వారు ఉన్న మమ్మలను ఇలాంటి సువార్త చెబుతున్నప్పుడు విని ఇది నిజమా అని చెప్పి మేము కూడా ఆలోచించడం మొదలుపెట్టి, నిజంగా మా పాపము యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా మా హృదయంలో సేకరించాం. ఏ రోజైతే ఇలాగా చేశామో ఆ రోజు మేము సంపూర్ణమైన సంతోషమును, చెప్పనసఖ్యమును, మహిమాయుక్తమైన ఆనందమును మేము పొందుకుంటూ వచ్చాం. మేము పొందింది ఉచితంగా దేవుడి దగ్గర పొందాం కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో మీ అందరూ కూడా ఉచితంగా దేవుడిచ్చేటువంటి శాంతిని, నెమ్మదిని, మనశ్శాంతిని, సమాధానమును మీరు మీ కుటుంబాలు కలిగి జీవించాలనే ఆశతో ప్రేమతో మీ మధ్యకు వచ్చి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రియ సహోదరులారా, గమనించండి, ఏ భేదం లేదు. అందరూ పాపం చేశావు, దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నావు. అంతేకాదు బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చి జీతం మరణమని. ఈ మరణం నిత్య నరకం. నరకం నుండి తప్పించేవారు ఎవరు లేరు. మన పాపములకు పరిహారము చెల్లించే వాళ్ళు ఎవరు లేరు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు. ఆయన మనకు రావాల్సిన ఆ మరణ శిక్షను, ఆ భయంకరమైన వేదన, నరక శిక్షను మనందరి కొరకై ఆయన తన పైన వేసుకొని, ఆయన కలువరి శిలువలో మనందరి పాపముల కొరకై ప్రపంచ నడిబొడ్డున ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందుకే మేమంతా కూడా సంతోషంతో ఆ సజీవుడైన యేసుక్రీస్తు రాజ్య సువార్తను మీకు పంచుతూ ఉన్నాం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపరని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యమునకు రాలేడు.
అని సెలవిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే మొదటిగా నీ పాపములకు క్షమాపణ యేసు రక్తంలో దొరుకుతుంది. కారణం ఏంటంటే యేసు రక్తం ప్రశస్తమైన రక్తం, ఆయన జన్మ పవిత్రమైన జన్మ, ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, మన పాపముల కొరకు పాపిగా చేయబడి ఆ ఘోరమైన సిలువను మరణమును అనుభవించాడు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తం మన పాపములు కడిగి పవిత్రపరుస్తుంది. మనలో పాపం లేదని మనం అనుకున్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళమే. పాపం చేయని వాళ్ళు లేరు, తప్పు చేయని వాళ్ళు లేరు. అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియుడా, ఆ ప్రభుని యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి గాయపడిన హస్తముతో నీ వైపు చేయి చాచి పిలుస్తున్నాడు. నువ్వెవరైనా సరే, నువ్వెక్కడున్నా సరే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాడు. ఈ సువార్తని యేసునందు విశ్వసించినట్లయితే నీకు సమాధానం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీవు నీ కుటుంబం రక్షించబడతారు. ఘోరమైనటువంటి నరకం నుండి మనం తప్పించబడతాం. ఇంకా మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలని ఆశపడ్డట్లయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి యెరూషలేము ప్రార్థనా మందిరం ఇక్కడే గోపి చెరువు పక్కనే ఉంది. మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం 10 గంటలకు, ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా వచ్చి దైవాశీర్వాదాలు పొందాలని బ్రతిమాలుచున్నాం. మరియు మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారం 7 గంటలకు బైబిల్ ధ్యానం ఉంటుంది. శుక్రవారం సహోదరుల కూడిక 7 గంటలకు ఉంది. రండి, దయచేసి ఈ కూడికలన్నిటిలో పాలుపంపులు పొందుతారండి. దీని కొరకై దేవుడు మీ యొద్దకు వచ్చి ఈ వర్తమానం తెలియపరుస్తున్నాడు. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం.